హలో అందరికీ, ఇవాళ అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టేశాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఒక బౌల్లో చికెన్ తీసుకున్నాను అండ్ పక్కన బియ్యం కడిగేసి పెట్టుకున్నాను. చికెన్లోకి ఇప్పుడు పసుపు, కారము, ఉప్పు, తగినంత ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పెరుగు, నిమ్మకాయ, జీలకర్ర, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్ కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తే ఇది మంచిగా మసాలాలన్నీ ముక్కకు పట్టేలా తయారవుతుంది. ఒక 2 అవర్స్ దీన్ని పక్కకు పెట్టేసేయాలి. అప్పుడు 2 అవర్స్కి కొంచెం ముందు ఇంకా 2 అవర్స్కి కొంచెం ముందు బియ్యం రైస్ని రెడీ చేసుకుందాము. ముందు ఇదైతే మిక్స్ చేసుకోండి. ఇలాగా మిక్సింగ్ 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 ఓకే, డన్. ఇది క్లోజ్ చేసి పక్కకు పెట్టుకొని వాటర్ బాయిల్ పెట్టుకొని అందులో మసాలాలు వేసి రైస్ అయితే వేసి 90% రైస్ని కుక్ చేసుకుందాము. నెక్స్ట్ అప్పుడు లెమన్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు లెమన్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. ఈలోపు రైస్ రెడీ అవుతుంది. రైస్ రెడీ అయ్యింది. ఇక్కడ 90% కుక్ అయ్యింది. దీన్ని తీసి చికెన్ పైన మంచిగా ఒక లేయర్ వేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ రైస్ వేసుకుందాము. రైస్ అంతా ఇట్లా వేసి మళ్ళీ ఇంకొక లైన్ రైస్ వేసుకొని ఇలాగా రెండో లేయర్ పైన కూడా రైస్ పైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి మనం మైదా పిండితో పెట్టి క్యాప్ని కవర్ చేయకుండా నేను ఇంకొకలాగా ఏది కాటన్ది మనది చున్నీ అట్లాంటి మన కాటన్ది క్లాత్ ఉంటే దాన్ని ఒక 4 వరుసలు మంచిగా ఫోల్డ్ చేసి వాటర్లో తడిపి దాన్ని మొత్తం పైనుంచి లెమన్ ఇంకా నెయ్యి అన్నీ వేసి తడి క్లాత్ని దాని మీద మంచిగా కవర్ చేయాలి. ఇలాగా నేను వేసాను చూడండి. ఇలాగా వేసి దగ్గరగా పెట్టి దానిపైన క్లాత్ పైన క్యాప్ పెట్టేసి దాన్ని మళ్ళీ కొంచెం పైనకి ఫోల్డ్ చేసి పెట్టుకొని దానిపైన బరువు పెట్టాలి. 20 మినిట్స్ 10 మినిట్స్ హైలో 10 మినిట్స్ లోలో చేస్తే బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మన బిర్యానీ ఎలా ఉందో. అస్సలు ఆవిరి అనేది బయటికి వెళ్ళదు. ఇంకా మంచిగా రెడీ అయిపోయింది మన బిర్యానీ. అయితే మంచి కలర్ కూడా వచ్చింది అండ్ టేస్ట్ ఈజ్ సూపర్. చూడండి కలర్ కింద మంచిగా మగ్గిపోయింది. చికెన్ పీస్ కూడా ఇట్లా సాఫ్ట్గా వచ్చింది. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.